నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇన్ ఐసీయూ. సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి ఫ్రమ్ అరిట్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్కారం. సో ఐసీయూ అంటే ఏంటి అండ్ ఇది నార్మల్ వార్డ్తో ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది? ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండి. దీన్ని మనం అలాగే క్రిటికల్ కేర్ అంటాం, ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ అని, అలాగే క్రిటికల్ కేర్ అని కూడా అంటాం. సో క్రిటికల్ కేర్ యూనిట్స్ అని కూడా అంటారు. మామూలు వార్డులో అంటే మామూలు ఎనీ పర్సన్ ఎవరన్నా సరే పేషెంట్గా అడ్మిట్ అయినప్పుడు సింపుల్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, మైల్డ్ రుగ్మతలు ఉంటే కూడా వాళ్ళని వార్డులో అడ్మిట్ చేస్తారు. ఎప్పుడైతే కండిషన్ సివియర్గా ఉంది, లైఫ్ థ్రెటనింగ్గా ఉంది సిచ్యువేషను, బీపీ తగ్గుముఖం ఉండొచ్చు, కిడ్నీ బాధతో ఉండొచ్చు, డయాలసిస్ అర్జెంటుగా చేయాల్సి రావచ్చు, గుండెపోటు వచ్చి ఉండొచ్చు, స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా తీక్షణంగా వాళ్ళను అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది, మానిటర్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసమని వాళ్ళను స్పెసిఫిక్ ప్లేస్లో పెడతారు. సో దీన్ని ఐసీయూ అంటారు, సో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని. సో ఇందులో కూడా పలు రకాలు ఉంటాయి. పిల్లల్లో అనుకోండి వాళ్ళకు నియోనటల్ ఐసీయూ అంటాం, ఎప్పుడైతే ఇన్ఫెంట్స్ ఉంటారు లెస్ దాన్ 1 month ఉన్న వాళ్ళకు. అలాగే పెద్దగా ఉంటే కొంచెం సపోజ్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నరాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు న్యూరో ఐసీయూ అంటాం. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత కొన్నిసార్లు ఉంచాల్సి వస్తుంది. మేజర్ ఆపరేషన్ జరిగినప్పుడు కొన్ని గంటల పాటు కానీ కొన్ని రోజుల పాటు కానీ అబ్జర్వేషన్ కైండ్, అలాంటప్పుడు వాటిని సర్జికల్ ఐసీయూ అంటాం. అలాగే కార్డియాక్ సర్జికల్ ఐసీయూస్ ఉంటాయి. కొరోనరీ కేర్ యూనిట్ అంటాం, అంటే కొరోనరీ హార్ట్ సంబంధంగా స్టెంట్స్ వేయడం అలాంటి వరకు బీపీ తక్కువ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని కొరోనరీ కేర్ యూనిట్. అలా వివిధ సిచ్యువేషన్స్లో వివిధ ఐసీయూలు ఉంటాయి. అలాగే ట్రాన్స్ప్లాంట్ ఐసీయూస్ ఉంటాయి. కొంతమంది ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి ఇంకొంచెం స్పెసిఫిక్ ఉంటాయి. సో అలా స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్కసారి చాలామంది లోడ్ బట్టి కొన్ని హాస్పిటల్స్లో స్పెసిఫిక్ వాళ్ళకి నిపుణులు ఉంటారు కాబట్టి స్పెసిఫిక్గా వాళ్ళు పర్టికులర్ ఐసీయూలో కొంచెం కామన్గా ఉంటాయి కాబట్టి అలా ఒక్కొక్కసారి సెగ్రిగేట్ చేస్తారు. అదర్వైజ్ ఐసీయూ అంటే కామన్గా చూసేది మనం మెడికల్ ఐసీయూ అంటారు. యూజువల్ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు మెడికల్ ఐసీయూ ఉంటారు. సో అందులో అన్ని పలు రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్ట్రోక్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు రావచ్చు. అలాగే సర్జికల్ ఐసీయూ కామన్గా డివైడ్ చేసేది మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూ అని డివైడ్ చేస్తాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు అరిట్ హాస్పిటల్లో ఉన్న ఐసీయూ అండ్ ఇతర హాస్పిటల్స్లో ఉన్న ఐసీయూకి డిఫరెన్సెస్ ఏంటి? మామూలుగా మనం ఐసీయూ అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ముందు ఎప్పుడన్నా. ఐసీయూ అనగా పేషెంట్స్ అందరినీ ఒక డార్మిటరీ లాగా, హాల్ లాగా ఉండి, మధ్యలో సపరేషన్స్ ఉండి, కర్టెన్స్ లాగా ఉండి పేషెంట్స్ని ఉంచుతారు. ఇది బేసికలీ ఏంటంటే పేషెంట్ని జాగ్రత్తగా చూడడానికి ఒకటే చోట. ఇప్పుడు సపోజ్ నర్సింగ్ స్టేషన్ నుంచి ఈజీగా అందుబాటులోకి రావడం, ఈజీగా వెళ్ళి యాక్సెస్ చేయడానికి, సడన్గా ఏమైనా చేంజెస్ ఉన్నా వెంటనే అబ్జర్వ్ చేసి మేనేజ్ చేయడానికని ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఈజ్ ఆఫ్ మెడిసిన్స్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మానిటర్ ఖచ్చితంగా చూసుకుంటూ ఏమన్నా వెంటనే స్పందించడానికి మనకు హాల్ లాగా స్టార్ట్ చేశారు ఫస్ట్లో. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, సిచ్యువేషన్స్ పెరుగుతున్న కొద్దీ మోర్ మానిటరింగ్ డివైస్ ఉంది. పాతకాలంలో ఏంటంటే మనం ఓన్లీ ఎర్లీ పల్స్ చూడాలి, బీపీ చూడాలి అనే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగేసరికి మనకు చాలా మానిటర్స్ ఉన్నాయి, చాలా డివైజెస్ ఉంటాయి. కంటిన్యూస్గా పేషెంట్కి కనెక్ట్ చేసినప్పుడు కంటిన్యూస్గా రికార్డింగ్స్ అన్నీ అవుతుంటాయి. సో మనకు ఆ డిస్ప్లే కనపడుతుంటుంది. సో మనకు మీ స్టూడియోలో చూసినట్టు ఇప్పుడు ఎట్లాగైతే మానిటర్స్ ఉంటాయి, అలాగే ప్రతి పేషెంట్ దగ్గర ఒక మానిటర్స్ ఉండడం, పేషెంట్ కనెక్ట్ చేసిన ఈసీజీ, హార్ట్ రేటు, బీపీ అన్నీ కంటిన్యూస్గా వస్తుంటాయి. అలాగే వాటిని సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటాయి. సో ఇప్పుడు అరిట్ హాస్పిటల్ ఏంటంటే టెక్నాలజీ పరంగా మేము చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళాం. అది కాకుండా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఏమి రాకుండా పేషెంట్స్కి ఏంటంటే సపరేట్ ఈచ్ పేషెంట్, ఒక పేషెంట్ నుంచి ఒక పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి సపరేట్ క్యూబికల్స్ తయారు చేసాం పెద్దగా. ఆల్మోస్ట్ ఒక డిస్కనెక్షన్. ఈచ్ పేషెంట్ ఒక సూట్ లాగా ఉంటుంది. సపరేట్ రూమ్స్ ఎట్లయితే మీకు డీలక్స్ రూమ్స్ ఉంటాయో అలా ఈచ్ పేషెంట్కి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మొత్తం గ్లాస్ ఉంటుంది మీకు, మొత్తం ఒక పక్క అంతా గ్లాస్. సో దట్ వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్స్ అవి నార్మల్గా చూసేది ఏంటంటే ఐసీయూలో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ వృద్ధులు కానీ పెద్దవారు కానీ, వాళ్ళకి ఆల్రెడీ కొంచెం బీపీ తక్కువ ఉండడము, ఇన్ఫెక్షన్ ఉండడము, లేదా కిడ్నీలో లివరో పని చేయకపోతే వేస్ట్ ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళవు బాడీలోంచి. అలాంటప్పుడు ఇవన్నీ అక్యుములేట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది వెరీ కామన్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ. ఇప్పుడు కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో కన్ఫ్యూజన్ అనేది వెరీ కామన్. దాంతోపాటు మందులు వెళ్తుంటాయి, సెడేషను అవి ఇవి. సో దాంతో వాళ్ళ కన్ఫ్యూజను డెలీరియం అంటాం, అంటే ఐసీయూ కన్ఫ్యూజను, ఐసీయూ డెలీరియం అనేది సర్వీస్గా చూస్తుంటాం. సో ఎస్పెషల్లీ మీరు డోర్స్ అన్ని క్లోజ్ ఉండి ఆల్వేస్ లైట్స్ ఉంటాయి 24/7 ఐసీయూస్లో. ఎందుకంటే పేషెంట్స్కి బ్లడ్ శాంపిల్స్ తీస్తుంటారు, మానిటర్ చూస్తుంటారు, నర్సులు తిరుగుతూ ఉంటారు.
సో 24/7 దెర్ విల్ బి నాయిస్ ఉంటుంది యాక్చువల్లీ, చాలా నాయిస్ ఉండడము, చాలా డిస్టర్బెన్స్ ఉండడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, చాలా ఇవన్నీ యాడ్ అయ్యి కన్ఫ్యూజన్ అనేది పెరుగుతుంది పేషెంట్స్కి. సో అది కొంచెం రికవరీ డిలే అవుతుంది పేషెంట్ది. మా దగ్గర ఏంటంటే ఈచ్ క్యూబికల్ సపరేట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నైస్లీ సౌండ్ ప్రూఫ్డ్. మాడ్యులర్ ఓటీలో ఎలాగైతే ఆపరేషన్ థియేటర్లో మాడ్యులర్ క్లీన్ సర్ఫేసెస్ ఉంటాయో అలాంటి వాటితో వాల్స్ చేసాం. సో సౌండ్స్ వినపడదు, పక్క పేషెంట్ అలారమ్స్ కూడా ఇక్కడికి ఈ పేషెంట్కి వినపడదు ఆల్మోస్ట్. సో ఈచ్ నర్స్ విల్ సిట్ టు దాట్ పేషెంట్ పక్క స్పెసిఫిక్గా. అలాగే మొత్తం విండో అంతా గ్లాస్ ఉండేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి డే అండ్ నైట్ డిఫరెన్స్ తెలుస్తుంది ఐసీయూలో. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. సో వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ మాది ఇంకా ఇఫ్ యూ సీ అవర్ హాస్పిటల్ ఇస్ వెరీ నియర్ టు మై హోమ్ పూజా పక్కన బయోడైవర్సిటీ జంక్షన్లో ఉంటుంది. సో దే గెట్ అ నైస్ వ్యూ ఆఫ్ ద సిటీ, లైట్స్ నైట్ టైం కొంచెం బాగా ఉంటుంది చూడడానికి, కూడా ఆహ్లాదకరంగా కొంచెం ఉంటుంది. సో దట్ వాళ్ళకి వరల్డ్తో కనెక్షన్ ఉంటుంది, టైంతో కూడా తెలుస్తుంది. అంటే నైట్ అవుతుంది, డే అవుతుంది, కొంచెం ఇప్పుడు నిద్రపోవచ్చు, ఇప్పుడు పడుకోవచ్చు, అవి ఉంటాయి. సో అది ఒకటి అడ్వాంటేజ్ ఉంది. అలాగే మేము ఏం చేసామంటే ప్రతి రూమ్కి సపరేట్గా మళ్ళీ ఎక్స్టర్నల్గా ఇంకొక గ్లాస్ డోర్ ఉంటుంది. సో డబుల్ బ్యారియర్ ఉంటుంది. ఎవరన్నా ఎంటర్ అయ్యేటప్పుడు ఇన్ఫెక్షన్స్ ఊరికే ఒక పేషెంట్లోకి వెళ్ళకుండా ఈ పేషెంట్ తీసుకెళ్ళాల్సిన సామాను కానీ ఆ పేషెంట్ తీసుకెళ్ళడం ఇవన్నీ జరగకుండా, అంటే ఆ పేషెంట్ నుంచి ఇన్ఫెక్షన్స్ ఈ పేషెంట్కి వెళ్ళకుండా ఉంటుంది. యూజువల్గా ఏం చూస్తామంటే చాలాసార్లు పేషెంట్ యూజువల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి వాళ్ళ బాడీలో ఉంటాయి, గట్లో కానీ యూరిన్లో కానీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఒక పేషెంట్కి, మీరు ఆ యూరిన్ పట్టుకొని ఎవరైతే వార్డ్ బాయ్ కానీ హౌస్ కీపింగ్ కానీ తీసుకొని వెళ్తే త్రూ అవుట్ ఆల్ ఐసీయూ దే విల్ బి స్ప్రెడింగ్ దాట్ ఇన్ఫెక్షన్స్. ఇందులో ఏం చేసామంటే అందుకని ఎవరన్నా పేషెంట్స్కి ప్రతి రూమ్కి కూడా సపరేట్గా మీకు వాష్రూమ్, షవర్ అండ్ కమోడ్ అంతా సపరేట్ ఒక వాష్రూమ్ ఉంది, విత్ షవర్ ఉంది యాక్చువల్లీ ఎవ్రీ రూమ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మీకు వార్డ్లో రూమ్స్ ఎలా ఉంటాయి, డీలక్స్ రూమ్స్ అలాగే ఉన్నాయి. సో దీంతో ఏంటంటే పేషెంట్ మలమూత్రాదులు ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ ద హైయెస్ట్ కంటైనింగ్ ఆల్ ద బ్యాక్టీరియా విచ్ ఆర్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, ఈ మామూలు బ్యాక్టీరియా కాదండి, ఎందుకంటే వీళ్ళు చాలా హై అండ్ యాంటీబయాటిక్స్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు త్వరగా రెసిస్టెన్స్ డెవలప్ అవుతాయి. సో ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంత ఈజీగా ట్రీట్ చేయలేము. సో ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా హ్యాండ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం మనకి ఏంటంటే ఎవ్రీ పేషెంట్కి స్వతహాగా మనకు సపరేట్ వాష్రూమ్ ఉండేసరికి ఆ డిస్పోజల్ అనేది అక్కడే జరిగిపోతుంది. సో యూ నాట్ క్యారింగ్ దట్ across the ICU not communicable. అది we are trying to limit. See, bacteria అనేది it's like omnipresent. మనం ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం. సో దీస్ యాక్చువల్లీ డెఫినెట్లీ డిక్రీజ్, ఎందుకంటే లాస్ట్ 2 years మనం చూసిన హాస్పిటల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది ఇప్పుడు. వీ హ్యావ్ సీన్ దట్ యావరేజ్ స్టే ఒక పేషెంట్ వస్తే యూజువల్గా 2.5 daysతో డిశ్చార్జ్ అయిపోతున్నాడు ఫాస్ట్గా. దీనివల్ల ఏంటంటే బేసిక్గా ఇన్ఫెక్షన్స్ రాకపోవడం. ఒక్క పేషెంట్ కూడా ఇప్పటివరకు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్ లేదు, టచ్ వుడ్ అనాలి. బట్ దట్ ఈస్ సంథింగ్ బికాస్ వీ టేక్ అట్మోస్ట్ కేర్. ప్రతి దాంట్లో ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే టెక్నాలజీకి పెద్దపీట వేస్తాము. ఎక్స్పర్టీస్ డెఫినెట్లీ ఉంది, సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే డ్యూటీ డాక్టర్స్ అంటూ ఎవరు ఉండరు, 24/7 కన్సల్టెంట్స్ ఉంటారు, అంటే డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ ఉంటారు. సో 24/7 యూ విల్ హ్యావ్ ఐసీయూ స్పెషలిస్ట్, క్రిటికల్ కేర్ అనే సూపర్ స్పెషాలిటీ. ఈ సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు ఉంటారు, మీకు కంటిన్యూస్ మానిటరింగ్. చాలా హాస్పిటల్ ఏంటంటే చిన్నపాటి ఎంబీబీఎస్ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు, అలా కాకుండా ఇక 24/7 వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు, ఇంకా వెయిటింగ్ ఉండదు, వెంటనే రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, అక్కడే ఉంటారు. అండ్ ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. అది కాక మల్టిపుల్ డిసిప్లిన్స్ ఆర్ అవైలబుల్. ఇట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఎన్ని రకమైన స్పెషాలిటీ ఎమర్జెన్సీలో మీకు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. అలాగే టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాం. సో ఈ మానిటర్ నుంచి మనం తీసుకొచ్చే డేటా అంతా మనకు ఆటోమేటెడ్గా మనకు సిస్టంలో ఎంటర్ అయిపోతుంది. సో పేషెంట్కి హార్ట్ రేట్ ఎంత, బీపీ ఎంత, ఇవన్నీ నర్సెస్ చార్టింగ్ చేసుకుంటూ సగం టైం వాళ్ళ క్లరికల్ వర్క్లో ఉంటారు. యాక్చువల్ పేషెంట్ కేర్ చేయాల్సిన టైం అంతా ఈ క్లరికల్ వర్క్లో జాబ్లో ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి యాక్చువల్లీ ఫ్రీ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ దిస్ డేటా అంతా ఆటోమేటిక్ కలెక్ట్ అయ్యేసరికి దే కెన్ యాక్చువల్లీ స్పెండ్ మోర్ టైమ్ విత్ ద పేషెంట్, యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్. సో ఇవన్నీ చేస్తున్నాం. ముందు పోయిన తర్వాత ఈ డేటాతో పాటు ఏఐ యూటిలైజ్ చేసుకొని కొంచెం ప్రెడిక్టివ్గా, అంటే ఈ పేషెంటు రాబోయే సిచ్యువేషన్ బట్టి, హార్ట్ రేట్ బట్టి, బీపీలు బట్టి, ఆ వేరియేషన్స్ బట్టి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. ఏ పేషెంట్ బ్యాడ్ అవ్వచ్చు, ఈ పేషెంట్ పరిస్థితి విషమిస్తుంది స్లోగా అనేది మనం ముందుగా ప్రెడిక్ట్ చేయొచ్చు. దాని మూలాన మనం ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం, స్కాన్స్ అవడమా, ఒకవేళ పేషెంట్ బ్రెయిన్లో బ్లీడ్ అయ్యింది అనుకోండి, అడ్మిట్ అయ్యాడు స్ట్రోకో బ్లీడ్తోనో, వాపు పెరుగుతుంది బ్రెయిన్లో అన్నది మనకు ఆ హార్ట్ రేట్ వేరియేషన్ బట్టి ముందే తెలిసిపోతుంది, ప్రెడిక్ట్ చేయొచ్చు. బికాస్ ఇఫ్ యూ క్యాన్ సెటప్ దట్ సార్ట్ ఆఫ్, మనం ఆ ప్రయత్నాలు చేస్తున్నాము. దీస్ ఆర్ థింగ్స్, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్
మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ టు యాక్చువల్లీ అండర్స్టాండ్. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో దాన్ని మనం ప్రిడిక్ట్ చేసి మనకు పాపప్స్ వస్తాయి, మనకు మెషిన్స్, ఏఐ విల్ గివ్ అస్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక అడ్వాంటేజ్. సో మనం ట్రై చేస్తున్నాం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో దట్ ఇట్ హెల్ప్స్ పేషెంట్ త్వరగా కోలుకోవడం, త్వరగా ప్రివెంట్ చేయడం ప్రాబ్లమ్స్. కిడ్నీ ఫెయిల్యూర్ని ముందుగా పసిగట్టడం, క్రియాటిన్ వాల్యూస్ చూసుకుంటూ, కిడ్నీ యూరిన్ అవుట్పుట్ చూసుకుంటూ వీటికి త్వరగా ప్రెడిక్ట్ చేయగలిగితే ఏఐ విల్ హెల్ప్ అస్ ఇన్ దట్ ఆల్సో. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా వాడుకోవాలని టెక్నాలజీకి దానికి అనుసంధానంగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. సో మెజారిటీ ప్లగ్ అండ్ ప్లే ఉంది. సాఫ్ట్వేర్కి ఏ ఏజెంట్స్కి సంబంధంగా మనం వాడుకోవడానికి కొంచెం ఆస్కారం ఉంది. ఓకే. సో డాక్టర్ గారు, దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. బ్యాక్టీరియాని మినిమైజ్ చేయడానికి ఒక గ్రేట్ ఇనిషియేటివ్తో ముందుకు వచ్చారు. సో ఇప్పుడు ఐసీయూలో ఎలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారు? ముందుగా మనం మాట్లాడినట్టుగా మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ అనుకున్నట్టుగా మెడికల్ ఐసీయూలో యూజువల్గా ఏంటంటే ఎవరన్నా పేషెంట్ ఒక్కొక్కసారి స్ట్రోక్ వల్ల కావచ్చు, పెద్ద స్ట్రోక్ వచ్చింది, కాన్షియస్గా లేరు, మానిటర్ చేయాలి, వరుస వచ్చే సిచ్యువేషను, లేదు హార్ట్ అటాక్తో వచ్చారు, వెంటనే అర్జెంటుగా వాళ్ళకు స్టెంటింగ్ వేయాలా, లేదంటే ఆ బీపీ పడిపోయి ఉంటుంది, బీపీ ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివన్నీ చేస్తాం. అలాగే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడము, ఇన్ఫెక్షన్స్తో పాటు చాలాసార్లు బీపీ తక్కువ ఉండడము, మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. వాటిని ప్రివెంట్ చేయడం, వాటిని మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం, సపోర్ట్ చేయడానికి ఇవన్నీ వాడుతుంటాం. సో ఎనీ రకమైన సివియర్ కండిషన్, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఏదన్నా ఉంది, డిపెండింగ్ అపాన్ ఎనీ ఆర్గన్ సిస్టమ్, ఇట్ కుడ్ బి హార్ట్, ఇట్ కుడ్ బి బ్రెయిన్, అలాగే కిడ్నీస్ కావచ్చు, మూత్రపిండాల వల్ల కావచ్చు, ప్యాంక్రియాస్ వల్ల ప్రాబ్లం కావచ్చు, లివర్ పాడైపోయి ఉండొచ్చు, క్రానిక్ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళు ఉండవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఎవరికన్నా సరే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ వచ్చినా, ఒక్కొక్కసారి సింపుల్ చూస్తుంటాం, డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరం, ఇందులో కూడా విషమంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. డెంగ్యూలో కూడా ప్లేట్లెట్స్ బాగా పడిపోవడం, 5,000 3,000 పడిపోయి కొంతమందికి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంటుంది. సో వాళ్ళని జాగ్రత్తగా మానిటర్ చేయడానికి ప్రొఫిలాక్ట్ ముందే, అంటే ప్రియంటివ్, అంటే ఇక డ్యామేజ్ అయిన తర్వాత షిఫ్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు, దానికంటే ముందు వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేయాలి. ప్లేట్లెట్స్ పడిపోవడం, బ్లీడింగ్ అవుతుంటే వెంటనే దానికి తగ్గట్టుగా ఎక్కించడం, ప్లేట్లెట్ ఇలాంటివన్నీ జాగ్రత్త చూసుకోవడానికి ఒక్కొక్కసారి ఐసీయూకి షిఫ్ట్ చేస్తుంటాం. ఓకే. సో డాక్టర్ గారు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అండ్ ఐసీయూలో దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అనేది ఒక మన బాడీ రెస్పాన్స్ అండి. బేసికలీ మనం సెప్సిస్ అంటాం. సెప్సిస్ అనేది ఏంటంటే లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ కావచ్చు, దానికి అనుగుణంగా ఒక బాడీలో ఒక ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కానీ యూరిన్ ఇన్ఫెక్షన్లో వల్ల సివియర్గా ఉన్నప్పుడు బ్యాక్టీరియా మల్టిప్లై అవుతున్నప్పుడు బాడీ విల్ ట్రై టు ఫైట్ ఇట్. ఒక్కొక్కసారి కంట్రోల్ చేసినప్పుడు మామూలుగా ఫీవర్ అనేది కూడా యాక్చువల్లీ రెస్పాన్స్లో ఒక భాగమే. మనకు జ్వరం వస్తుంది, మన బాడీ చెప్తుంది అనమాట, మనకు యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం, మనం కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పేదానికి ఒక సంకేతం. అలాగే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మల్టిప్లై కాదు, కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటే మన బాడీ టెంపరేచర్ ఇస్ గుడ్ ఫర్ బ్యాక్టీరియా ఆర్ వైరస్ మల్టిప్లై కావడానికి. ఎప్పుడైతే ఈ టెంపరేచర్ పైకి పెరుగుతుందో వైరస్ మల్టిప్లై అవ్వడం కొంచెం తగ్గుతుంది. సో ఇట్స్ యాక్చువల్లీ ప్రొటెక్షన్. అలాగే బాడీ విల్ రిలీజ్ లాట్ ఆఫ్ కెమికల్స్. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇది మితిమీరంగా కెమికల్స్ రిలీజ్ చేస్తుంది బాడీ, ఫైటింగ్, ఇట్ ట్రైస్ టు ఫైట్ దిస్ ఇన్ఫెక్షన్. అలాంటి సిచ్యువేషన్లో వేరే ఆర్గన్స్ యాజ్ అ బైస్టాండర్గా, కొలాటరల్గా ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతుంటాయి. ఇంకోటి ఏంటంటే బీపీ పడిపోతుంది. చాలా సివియర్ ఇన్ఫెక్షన్స్లో బీపీ తగ్గుతుంది. అలాగే బ్లడ్ వెజల్స్లో కాస్తంత గ్యాప్ ఏర్పడితే బ్లడ్లో ఉండాల్సిన వాటర్ కాస్త కొంచెం బయటికి లీక్ అయిపోతుంది. అది కాస్త పొత్తి కడుపులో కానీ లంగ్స్ చుట్టూ కానీ అక్కడ లీక్ అవుతుంది. లీక్ అయినప్పుడు కాలవాపులు అవి చూస్తుంటాం, ముఖం వాపులు అలాగా. సో బేసికలీ వాటర్ అంతా బ్లడ్లోంచి లీక్ అవుతుంది, దాని మూలన బీపీ డ్రాప్ అవుతుంది. సో బీపీ డ్రాప్ అయ్యేసరికి అన్ని అవయవాలకు కావాల్సింది అడిక్వేట్ ప్రెషర్, ఆక్సిజన్, అన్ని వాటికి న్యూట్రిషన్ అందాలి, అన్ని ఆర్గన్స్ అప్పుడే సరిగ్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే బీపీ డ్రాప్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ అండి. కిడ్నీ ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఒక ఫిల్టర్. బ్లడ్ ప్రెషర్ ఉంటేనే మంచిగా ఫిల్టర్ అవుతుంది, యూరిన్ వస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ బీపీ డ్రాప్ అవగానే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ కిడ్నీ అండి, తర్వాత లివర్, తర్వాత బ్రెయిన్. సో ఒక్కొక్క ఆర్గన్ వెన్నెవర్ బీపీ ఇట్లా పడిపోయినప్పుడు ఫస్ట్ ఆర్గన్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్, కాన్షియస్నెస్ కొంచెం డల్ వింటుంటాం. సో డల్ అవుతుంది. సో ఇలా మల్టిపుల్ ఆర్గన్స్, ఒక ఇన్ఫెక్షన్ ఎక్కడో ఉండొచ్చు కానీ వేరే ఆర్గన్స్ అన్నీ అన్రిలేటెడ్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా చూస్తాం, ప్యాంక్రియాస్ చూస్తాం. ప్యాంక్రియాస్ ప్రాబ్లంలో ప్యాంక్రియాస్ అంతా డైజెస్ట్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో మన కిడ్నీ ఫెయిల్యూరు, లంగ్ ఫెయిల్యూరు, బ్లడ్ క్లాటింగ్, బ్లడ్ సెల్స్ పడిపోవడం, ఇలా మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి.
సో దీని అంటప్పుడు మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటాం. ఇంకా బాగా డ్యామేజ్ అయితే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అనేస్తాం. ఓకే, సో ట్రీట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్గా ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే యూజువల్గా సపోర్టివ్ ఉంటుందండి. ఫస్ట్ మనకు అండర్లైన్ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ తగ్గట్టుగా యాంటీబయాటిక్స్, దానికోసం కల్చర్ చేయడం, బ్లడ్ కల్చర్స్ కావచ్చు, యూరిన్ అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే యూరిన్ కల్చర్స్ కావచ్చు, అలాంటివన్నీ మనం కల్చర్స్ చేసి దానికి తగ్గట్టుగా ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది కనుక్కోవడం, ఏం ఇన్ఫెక్షన్ ఉంది, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఏం చేయాలి, ఆ మందులు ఇవ్వడం. నెక్స్ట్ బీపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ చేయడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మినిమం బీపీ మెయింటైన్ చేస్తే ఆర్గన్స్ అన్నీ సరిగా పనిచేస్తాయి. ఆ బీపీ పెంచడానికి చాలా మందులు స్టార్ట్ చేస్తాం, పవర్ఫుల్ మందులు ఉంటాయి. దాంతో ఎప్పుడైనా మనం ట్యాబ్లెట్స్ కాకుండా ఇవన్నీ ఐవీ ద్వారా ఉంటాయి, కంటిన్యూస్గా వెళ్తుంటాయి. సో ఇవి బీపీని పెంచడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఒక్కొక్కసారి కిడ్నీ బాగా డ్యామేజ్ అయిపోయింది, యూరిన్ రావట్లేదు, కిడ్నీ వాల్యూస్ పెరుగుతున్నాయి అనిపిస్తే, బాగా ఇబ్బందిగా ఉందంటే అప్పుడు టెంపరీ డయాలసిస్ చేస్తాం. ఇది నాట్ పర్మనెంట్. పేషెంట్ రికవర్ అయిపోతే ఇన్ఫెక్షన్ నుంచి ఇవన్నీ ఇంప్రూవ్ అయిపోతాయి. సో అందుకోసం టెంపరీగా మనం డయాలసిస్ చేయడం, బ్లడ్ ఫిల్టర్ చేయడము, ఒక మెషిన్ పెట్టి మెషిన్లో ఫిల్టర్ పెట్టి వేస్ట్ అంతా తీయడం, యూరిన్ రావట్లేదు అనుకుంటే వాటర్ తీయడం ఎక్స్ట్రా బ్లడ్లోంచి. సో బ్లడ్ని డైరెక్ట్గా ఫిల్టర్ చేయడం డయాలసిస్ ద్వారా చేస్తాం. అలాగే వేరే ఆర్గన్స్ బీపీ సపోర్టు, యాంటీబయాటిక్స్, తర్వాత ఇలాంటి మందులన్నీ ఇవ్వడం వేరే ఆర్గన్స్ బట్టి. ఒకవేళ బ్రీతింగ్ సరిగ్గా లేదు, బ్రీతింగ్ ఇబ్బంది ఉంది, అలాంటప్పుడు వెంటిలేటర్ పెట్టడం, లంగ్స్లో సపోజ్ న్యూమోనియా ఉంది, లేదా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో ప్రక్రియలో భాగంగా లంగ్స్ డ్యామేజ్ అయింది, అప్పుడు బయట నుంచి మనం సపోర్ట్ ఇవ్వడం, వెంటిలేటర్ పెట్టడం, ఆక్సిజన్ అందించడం, హై ప్రెషర్తో వెంటిలేటర్ సపోర్ట్ చేయడం. సో అలాంటప్పుడు ఇవన్నీ చేయడం, ఒక్కొక్క ఆర్గన్కి సపోర్ట్ చేస్తూ పోతాం. డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ సమ్ టైమ్స్ ఈ సపోర్ట్స్ విల్ గో టు ద ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ఎవ్రీథింగ్ టు కీప్ ద పేషెంట్ అలైవ్ అండ్ గోయింగ్ టిల్ అండర్లైన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడం, అండర్లైన్ ప్రాబ్లం ఏదైతే స్టార్ట్ అయిందో అది క్లియర్ అయ్యే వరకు ఇవన్నీ సపోర్ట్స్ అవసరం పడతాయి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఐసీయూలో వెంటిలేటర్స్ అండ్ అలాగే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ రోల్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఇప్పుడు చెప్పినట్టుగా మనకు డయాలసిస్ అనేది తరచుగా చేస్తుంటాం. ఎప్పుడైతే పేషెంట్ కిడ్నీలు టెంపరీగా ఫెయిల్ అయిపోతాయి, కంప్లీట్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేస్ట్ బయటికి వెళ్ళదు, వాటర్ వస్తుంటుంది, యూరిన్ వస్తుంటుంది, కానీ యూరిన్తో పాటు సరిపడా రాదు. రోజుకి ఇంతను రావాలి. మనకు ఒక 50 ml అట్లీస్ట్ 1 అవర్కి, ఒక 50 కిలోలు 100 కిలోలు ఉన్న అతను అట్లీస్ట్ ఒక 50 ml అన్న యూరిన్ ప్రతి గంటకు తయారవ్వాలి. సో అలాంటప్పుడు అది తగ్గినప్పుడు వేస్ట్ అనేది బయటికి పోదు బాడీలోంచి. ఈ వేస్ట్ అలాగే ఉంటే దాంతో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం, లంగ్స్లో ఫ్లూయిడ్ రావడం, పొత్తికడుపులో నీరు రావడం, కాళ్ళలో వాపు రావడం, బ్రెయిన్లో వాపు రావడం, ఈ వేస్ట్ అంతా బ్రెయిన్కి వెళ్ళి పేషెంట్ డల్గా అవ్వడము, కాన్షియస్నెస్ పోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ తీయడానికి మనం డయాలసిస్ అలాంటి ప్రక్రియ చేయడము. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఈ వేస్ట్తో పాటు కెమికల్స్, మనం చెప్పినట్టు కెమికల్స్ ఎర్లీగా బాగా ఉంటే ఒక్కొక్కసారి ఆ కెమికల్స్ తీయడానికి కూడా మనం స్పెషల్ ఫిల్టర్స్ అవి వాడుతుంటాం. తగ్గట్టుగా అంటే అన్నిటికీ యాంటీబయాటిక్స్ అని కాకుండా ఒక్కొక్కదానికి ఒకటి వేరేగా ఉంటాయి. ఇప్పుడు మలేరియా ఉందనుకోండి, మలేరియా మందులు వేరు, డెంగ్యూ మందులు వేరు, అండ్ అలాగే వేరే ఇన్ఫెక్షన్స్ మందులు వేరు, యాంటీబయాటిక్స్ వేరు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ఫంగల్ మందులు వేరు. సో ఇట్ డిఫర్స్ ఆన్ ది కండిషన్. ఆ కండిషన్ అందుకని డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. అది ఏంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ కనుక్కోవడం ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి హార్ట్ పేషెంట్స్ ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది, హార్ట్ అటాక్ రాగానే హార్ట్ వీక్ అయిపోతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గానే మళ్ళీ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్తారు. సో అలాంటప్పుడు మనకు ఇన్ఫెక్షన్ కాదు, అక్కడ ప్రాబ్లమ్ ఈజ్ హార్ట్ ప్రాబ్లమ్. హార్ట్ని సపోర్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఐఏబిపి అని బెలూన్స్ ఉంటాయి, సపోర్ట్ చేయడానికి చేస్తాం. మరీ ఇబ్బంది ఉంటే ఎక్మో అనే పెద్ద పెద్ద పరికరాలు ఉంటాయి, అలాంటివి కూడా వెళ్ళాల్సి రావచ్చు. సో రూట్ కాజెస్ని వెతకాలి. ఫస్ట్ థింగ్ ఇస్ రూట్ కాజ్. సో ఇవన్నీ ఏంటంటే ఒక ప్రక్రియలో కంటిన్యూస్ ప్రాసెస్. దీస్ ఆర్ నాట్ సపరేట్ థింగ్స్. మనం సపరేట్గా చూడము, అన్నీ కంటిన్యూస్. అంటే పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు మా ఐసీయూలో ఎలా ఉంటుందంటే, ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే పలానా పేషెంట్ బాగా సిక్గా ఉన్నాడు అనగానే వెంటనే మనకు ఐసీయూకి ఫోన్ వస్తుంది. ఐసీయూ కన్సల్టెంట్ కిందకి వెళ్ళి ఎమర్జెన్సీలోనే చూసి మాట్లాడి పేషెంట్ అటెండర్స్తో మాట్లాడి ఏమిటి పరిస్థితి, ఏమి పాసిబుల్ ప్రాబ్లం ఏంటి అనేది ఒక డయాగ్నోసిస్కి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మందులు పెట్టడము, స్టార్ట్ చేయడం, ట్రీట్మెంట్. సపోజ్ బీపీ తక్కువ ఉందనుకోండి, అప్పుడే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, బీపీ పెంచడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయడము. ఆ తర్వాత ఏమైనా స్కాన్స్ అవసరము, సిటీ స్కాన్ అవసరం, లంగ్ డ్యామేజ్ ఉంది, లేదంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంది, లేదా ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది, అది కనుక్కోవడానికి చేయాల్సిన ప్రక్రియ అనేది అప్పటికప్పుడే అక్కడి నుంచి అలాగే పేషెంట్ వెంటిలేటర్ అవసరమైతే వెంటిలేటర్ పెట్టడం ఎమర్జెన్సీలోనే, అక్కడి నుంచి తీసుకువెళ్ళి మనకు స్కానింగ్ అది ఏమైనా అవసరం ఉంటే చేసుకొని వెంటనే తర్వాత ఐసీయూకి వెళ్ళడమా, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడమా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది అక్కడే డిసైడ్ చేయొచ్చు. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీ క్రిటికల్ కేర్ కింద ఉన్నప్పుడు వాళ్ళే కిందికి వస్తే, ఐసీయూ వాళ్ళే స్పెషలిస్ట్ కిందికి వస్తే, ఆ స్పెషలిస్ట్ చూసడంతో మీకు మేనేజ్మెంట్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. అలాగే ఫ్యామిలీకి మీరు డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతారు ఫస్టే.
సో మీరు కమ్యూనికేట్ చేసేదాన్ని బట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము, ఏం ప్రాబ్లము, దీనికి ఎందుకు. పేషెంట్ చాలామంది నడుచుకుంటూ వస్తారు, కానీ వాళ్ళు చాలా సిగ్గా ఉంటారు. వచ్చి చూసేసరికి బీపీ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు సిగ్గా వస్తారు రాత్రి 3ంటికి, అదేంటి నడుచుకుంటూ వస్తున్నారు అనుకుంటారు. కానీ సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది, అప్పుడే మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఈ సిచ్యువేషన్ ఇంకొంచెం ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది, ఇవన్నీ అవసరాలు పడతాయి, ఇవి చేయొచ్చు, ఇవి చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ అవుతారు, ఎన్ని రోజులు పట్టచ్చు అనేది మనం ఒక అవగాహన కల్పించవచ్చు పేషెంట్ ఫ్యామిలీ. సో వాళ్ళకు కూడా అది కొంచెం సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత మనం పేషెంట్ పైకి వచ్చాక సపోజ్ కిందికి మళ్ళీ షిఫ్ట్ చేయాలి స్కాన్స్కి అంటే ఇబ్బందులు అవుతాయి. సో అలాంటప్పుడు సిచ్యువేషన్లు అన్నీ చేసుకొని అవసరం ఉన్న పనులు, టెస్టులు అన్నీ కరెక్ట్గా వెళ్ళి మల్టిప్లైగా డబుల్ టెస్టింగ్ కాకుండా ఏవైతే ఖచ్చితంగా అవసరం అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవచ్చు కింద చూస్తుంటే ఎమర్జెన్సీలో సిచ్యువేషన్ చూసి. దాని ప్రకారంగా తర్వాత వెళ్ళి స్టెబిలైజ్ చేసుకోవడం, ఐసీయూలో త్వరగా కోలుకోవడానికి ఏమేమి చేయాలనేది చేయొచ్చు. ఓకే, సో డాక్టర్ గారు ఐసీయూలో అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి మీరు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.